హలో క్రియేటర్స్, మీరు డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారా? అయితే మీకు వ్యూస్ అనేది రావు. సో డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేసి ఇటువంటి మిస్టేక్ చేశారనుకోండి, మీకు వ్యూస్ అనేది రావు. సో ముందు వ్యూస్ అనేది బాగొచ్చి సడన్‌గా వ్యూస్ అనేది డౌన్ అయిపోవడానికి కారణం అయితే ఇదే అన్నమాట. ఎందుకంటే మీరు డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం వల్ల ఈ మిస్టేక్స్ అవుతుంది. దానివల్ల వ్యూస్ అనేది రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్తానన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 6.8K వ్యూస్ అనేది ఉన్నాయి. చూస్తుంటారు కదా! లాస్ట్ 4 డేస్ బ్యాక్ అనేది నేను వీడియోస్ అనేది అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది. 6.8K వ్యూస్ ఉంది. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఫస్ట్ 6 డేస్ బ్యాక్ అని చూడండి 195 వ్యూస్ అనేది ఉంది. సో, ఇట్లా మళ్ళీ ఎందుకు నేను ఈ వీడియో అనేది ఇట్లా వ్యూస్ అనేది వస్తున్నాయంటే నేను వీడియో ఎందుకు పెట్టలేదు. అండ్ వ్యూస్ ఎక్కువ రావాలంటే ఇట్లా వీడియోస్ అనేది పెట్టిన తర్వాత కొన్ని డేస్ వెయిట్ చేసిన తర్వాత అప్‌లోడ్ చేయాలి. సో, దానికి ఒక సెట్టింగ్ అనేది ఉంది. ఆ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేస్తేనే మీకు వ్యూస్ అనేది వస్తాయి. సో, ఆ సెట్టింగ్ ఏంటో ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ డైలీ వీడియో అప్‌లోడ్ చేయడం వల్ల ఆ మిస్టేక్ ఏమవుతుంది? సో, మనకు వ్యూస్ అనేది ఎందుకు రాదు అన్నది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఏం మిస్టేక్ అవుతుంది? మనకు వ్యూస్ అనేది ఎందుకు రాదు అన్నది చూద్దాం. సో, డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నారనుకోండి, ఏమవుతుందంటే ఇప్పుడు ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేశారు. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది. అండ్ యూట్యూబ్ అనేది ఆ వీడియోకి బాగా పుష్ చేస్తుంది అన్నప్పుడు ఇంకో వీడియో అనేది నెక్స్ట్ డే వెంటనే అప్‌లోడ్ చేశారనుకోండి, ఆ వీడియోని పట్టుకుంటుంది. సో, ఈ వీడియో ఏదైతే పుష్ చేస్తుందో వైరల్ అవుతున్నప్పుడు వెంటనే ఆ వీడియో పెట్టేసారనుకోండి, ఆ వైరల్ అవుతున్న వీడియోని డౌన్‌లో పడేసి ఈ ఫ్రెష్‌గా ఏదైతే వీడియో అనేది అప్‌లోడ్ చేశారో ఆ వీడియోని పట్టుకుంటుంది. దాన్ని చూపించడం జరుగుతుంది. అండ్ ఆ వీడియో ఇన్ఫర్మేషన్ గాని, ఎక్స్‌ప్లనేషన్ గాని బాలేదనుకోండి, 2 ఒకేసారి డౌన్‌లో పడిపోతుంది. దానివల్ల ఏందంటే వ్యూస్ అనేది రాదు. కనుక ఈ మిస్టేక్ చేయకండి. సో, డైలీ వీడియో అనేది పెట్టకుండా ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత 2 డేస్ తర్వాత ఇంకో వీడియోని పెట్టండి. కావాలంటే డైలీ షార్ట్స్ వీడియో అనేది పెట్టండి. దానివల్ల ఏందంటే మీ ఛానెల్‌కి ఎంగేజ్‌మెంట్ అనేది పెరుగుతుంది. బాగా గ్రోత్ అనేది స్పీడ్ ఉంటుందన్నమాట. సో, ఛానెల్ గ్రోత్ రావాలంటే డైలీ ఒక షార్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. పక్కాగా గ్రోత్ అవుతుందనమాట. అండ్ మీకు వ్యూస్ మంచిగా రావాలనుకుంటే మాత్రం లాంగ్ వీడియోస్‌లో వ్యూస్ ఎక్కువ రావాలనుకుంటే మాత్రం అది ఇప్పుడు అప్‌డేట్ ప్రకారం చాలా కష్టం కనుక 2 డేస్‌కి ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత అట్‌లీస్ట్ దానికి 24 అవర్స్ అనేది టైమ్ ఇవ్వండి. దానివల్ల ఏందంటే 24 అవర్స్‌లోని మొత్తం ప్రాసెస్ అండ్ ఆప్టిమైజేషన్ చేసుకుంటుందనమాట యూట్యూబ్ అనేది. సో, యూట్యూబ్ కూడా మనకు టైమ్ ఇస్తేనే మన వీడియో అనేది ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు ఎవిడెన్స్ చూపించాను, చూస్తున్నారు కదా! సో, నేనైతే 4 డేస్ బ్యాక్ అనేది ఒక వీడియో పెట్టాను. సో, ఆ వీడియో అనేది బాగా వైరల్ అవుతుందని తెలిసి దాని తర్వాత వీడియోస్ అన్ని పెట్టకుండా ఆపేసానన్నమాట. ఎందుకంటే ముందు నేను ఒక వీడియో అనేది నిన్న పెట్టాను, చూసారు కదా! సో, ఆ వీడియోలో మీరు చూసినట్లయితే అందులో దాదాపు 6.2K ఇట్లా వ్యూస్ అనేది ఉండే. సో, ఇప్పుడేందంటే ఒక 700 ఇట్లా వ్యూస్ అనేది వచ్చాయి ఆ నెక్స్ట్ డే. సో, ఈ విధంగా ఆ వీడియో అనేది వైరల్ అవుతున్నప్పుడు ఇంకా ఏ వీడియోని నేను అప్‌లోడ్ చేశాననుకోండి వెంటనే డౌన్‌లో పడేస్తుంది. కనుక ఈ మిస్టేక్స్ మీరు చేస్తే మాత్రం డెఫినిట్‌గా మీ వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి. కనుక ఇటువంటి మిస్టేక్ అనేది చేయకండి. డైలీ మీరు లాంగ్ వీడియోస్ అనేది పెట్టాలనుకుంటే ఇట్లా 2 డేస్‌కి ఒక లాంగ్ వీడియోస్ అనేది పెట్టండి. మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. ఇంకో మిస్టేక్ కూడా ఉంది. ఏందంటే డైలీ మీరు అట్‌లీస్ట్ ఒక షార్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటే అది ఛానెల్ గ్రోత్ వల్ల దానికోసం అనేసి ఒక షార్ట్ వీడియో అనేది ఒక షార్ట్ వీడియో అయినా అప్‌లోడ్ చేయాలి. అండ్ టోటల్‌గా మీరు ఒక షార్ట్ వీడియో కూడా అప్‌లోడ్ చేయకుండా, ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టకుండా ఇట్లా ఆపేసారనుకోండి, మీ ఛానల్ రీచ్ అనేది తగ్గిపోతుందనమాట. ఎందుకంటే యూట్యూబ్ ఆల్‌గారిథమ్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది ఏందంటే, ఇతను యూట్యూబ్‌లోని యాక్టివ్‌గా లేదు. కనుక ఏదైతే వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నారో, సో, కొన్ని డేస్ అనేది గ్యాప్ తీసుకుంటున్నారు కనుక, ఇతను వీడియోస్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ వీడియోస్ అనేది డౌన్‌లో పడేద్దామని యూట్యూబ్ ఆల్‌గారిథమ్‌కి క్లియర్‌గా తెలుస్తుంది. కనుక ఒక వీడియో అనేది వైరల్ అవుతున్నప్పుడు దానికి అట్‌లీస్ట్ కమ్యూనిటీ పోస్ట్ అయినా లేదా పోల్ అయినా ఏదో ఒకటి పెట్టడం ఇట్లా జరుగుతుందనుకోండి, మీరు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉన్నట్టు. మీ వీడియోస్ అనేది ఎక్కువ మంది క్రియేటర్స్‌కి యూట్యూబ్ సజెస్ట్ చేస్తూనే ఉంటుంది. యూట్యూబ్ ఆల్‌గారిథమ్ అనేది ఇట్లా వర్క్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఆల్‌గారిథమ్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది తెలుసుకున్న తర్వాత ఇట్లా వీడియోస్‌ని అప్‌లోడ్ చేయనీకి ట్రై చేయండి. పక్కాగా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో, ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే నచ్చిందనేసి అనుకుంటున్నా. సో, ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ వీడియో మీకు కావాలనుకుంటే డెఫినెట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.